అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కోర్టుల సముదాయంలో 14వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జట్టు దేవానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కోర్టు ప్రారంభం ద్వారా జిల్లా న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ న్యాయపతి విజయ్, జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ ఆర్ నగరంధన్ రావు, జస్టిస్ సుమతి జగడం హాజరయ్యారు. మన కైకూరులో ఒక అదనపు కోర్టు ఎలాగే శాంక్షన్ అయితే సన్నాంతి సాయి కింద ప్రోగ్రాం కట్టింది. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ రాయ్ గారు ఎక్కడ పెట్టాల్సి వచ్చిన కోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు వాడుకుంటున్న భవనాన్ని, హాల్ని కోర్టుకి ఇస్తే అందులో ఇప్పుడు కొత్త కోర్టు పెడతారు. మరి ఆ బార్ అసోసియేషన్ సభ్యులందరూ రేపు నుంచి ఎక్కడ కూర్చుంటారు? కాబట్టి మౌలిక సదుపాయాల కల్పన అన్నది అత్యంత ప్రధానం. కోర్టు బిల్డింగ్ నిన్న రాజమండ్రిలో కోర్టు బిల్డింగ్ ఓపెన్ మన ప్రధాన న్యాయమూర్తి గారి చేతుల మీదుగా జరిగింది. 2012లో శంకుస్థాపన జరిగితే 2026లో ప్రారంభోత్సవం జరిగిందంటే కోర్టుల పట్ల, కోర్టులకు మౌలిక సదుపాయాలు కల్పించడం పట్ల ఎంత నిర్లక్ష్యం, ఎంత అలసత్వం ఉందో ఆ రాజమండ్రి కోర్టు భవనం ప్రత్యక్ష సాక్షి. ఆ విధంగా ఉంటే బిల్లులు కట్టడానికి ఎవరు రారు, వాడు బిల్లులు శాంక్షన్ చేయరు, ఎవరు ముందుకు వస్తారని. ఇప్పుడు రఘునందన్ గారి జస్టిస్ రఘునందన్ గారి నేతృత్వంలో ఆర్ఎన్బి వాళ్ళు సరిగ్గా టైమ్లీ కంప్లీట్ చేయలేదనే ఉద్దేశంతో వారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిపిడబ్ల్యూడి అండ్ నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్